శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. మంగళ తేదీ 4వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనం సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తదియ తిథి రాత్రి 1:55 వరకు, అనంతరం చవితి. పుబ్బా నక్షత్రం రాత్రి 12:10 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. అతిగండ యోగం తెల్లవారుజామున 3:13 వరకు, అనంతరం సుకర్మ యోగం. వణిజీకరణం మధ్యాహ్నం 2:05 వరకు, అనంతరం విష్టికరణం. ఇక నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:42 నుండి 7:19 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8 గంటల నుండి 9:37 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు తదియ తిథి. తదియ తిథికి గౌరీదేవి అధిష్టానంగా కలిగినటువంటి రోజు. ఈరోజు గౌరీ పంచకం అనేటటువంటి స్తోత్రం మనకి గ్రంథాల్లో లభిస్తుంది. ఈ గౌరీ పంచక స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే, స్త్రీమూర్తులు కనుక ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. దానితోపాటు పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం, మంచి ఆనందం కలుగుతాయి. ఇక పురుషులు కనుక ఈ గౌరీ పంచక స్తోత్ర పారాయణ చేసినట్లయితే కార్యసిద్ధి, కార్యజయం, కామ్యసిద్ధి, సంకల్పసిద్ధులు చేకూరటంతో పాటు మంచి బలము, శక్తి సమకూరుతాయని శాస్త్రవచనం. పరమేశ్వరుడి ఈశార్ధాంగ నివాసిని అయినటువంటి పార్వతీదేవికి ఉన్నటువంటి మరొక పేరే గౌరీ. ఈ గౌరీ అన్నటువంటి శబ్దార్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గౌరవర్ణం కలిగినటువంటి స్త్రీ. అంటే పసుపు కుంకుమ ఈ రెండు కలిస్తే వచ్చినటువంటి వర్ణం ఏదైతే ఉన్నదో దీన్ని గౌరవర్ణం అన్నారు. ఎందుకంటే ఈ వర్ణం దేనికి సంకేతం అంటే ఇది శుభానికి సంకేతం, శాంతికి సంకేతం, ప్రసన్నతకు సంకేతం అని మనకి కావ్యకంఠ గణపతి ముని రాసినటువంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ అమ్మవారు సౌభాగ్య దేవత అన్నారు. అంటే సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవత. ఈ సౌభాగ్యం అంటే ఏమిటండి? సాధారణంగా భాగ్యం అంటే సంపద కదా. సౌభాగ్యం అంటే నీకున్నటువంటి ఏ భాగ్యం అయితే ఉన్నదో దాన్ని అనుభవించేటటువంటి ఆ యోగ్యతను నీకు ప్రసాదించడంతో పాటు నీకున్నటువంటి భాగ్యం ద్వారా వచ్చేటటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ స్థితిని సౌభాగ్యం అని అన్నారు. ఈ కేవలం అనుభవం మాత్రమే కాకుండా మంగళాన్ని, శ్రేయస్సుని ఇచ్చేటటువంటి భాగ్యాన్ని సౌభాగ్యం అని పిలిచారు. అటువంటి సౌభాగ్య దేవత గౌరీదేవత. ముఖ్యంగా స్త్రీలు ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దైవం గౌరీదేవి. ఈ గౌరిని చాలా విశిష్టమైనటువంటి శక్తిగా మన శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. సమస్త ఈ శక్తిమయ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మూలం ఈ గౌరీదేవి అని శాస్త్రంలో చెప్తున్నారు. ముఖ్యంగా మంత్రవేత్తలైనటువంటి వాళ్ళు స్త్రీలకు ఉపాసన ఇవ్వాలి అనేటటువంటి సందర్భంలో లలితా సహస్రనామం, సౌందర్యలహరి ఇవన్నీ పారాయణ చేసేటటువంటి వాళ్లకు శ్రద్ధగా వాళ్ళు అనుష్ఠానం చేస్తారంటే గౌరీ పంచాక్షరి అనేటటువంటి మంత్రాన్ని పెద్దలు ఉపదేశిస్తారు. ఈ గౌరీ పంచాక్షరి మంత్రం ఎవరైతే ఆ ఉపాసన తీసుకొని, అనుష్ఠానం తీసుకొని ఉపాసన చేస్తారో వాడు సప్తకోటి మహామంత్రాలు చేసేటటువంటి అర్హతను పొందుతారు అని కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ తదీనాడు గౌరీ పంచక పారాయణతో పాటు లలితా సహస్రనామం, సౌందర్యలహరి ఇవేవి కుదరనటువంటి పక్షంలో విష్ణు సహస్రనామానికి ఏదైతే సులభంగా తరించేటటువంటి శ్రీరామ రామేతి అనే శ్లోకం ఉన్నదో లలితా సహస్రనామానికి కూడా ఒక సులభమైనటువంటి శ్లోకం పెద్దలు సూచించారు. గంగా భవానీ గాయత్రి, కాళీలక్ష్మి సరస్వతి, రాజరాజేశ్వరి బాల, శ్యామల, లలితాదశ అని సౌభాగ్యశక్తి శ్లోకం అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. దీన్ని యథాశక్తిగా పారాయణ చేసి అమ్మవారి దర్శనం చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు మాఘబహుళ తదియ, వారం సోమవారం లేదా బుధవారం, నక్షత్రం పుబ్బ. ఈరోజు ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్రకేతుల సంచారం సింహక్షేత్రంలో, రవి కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, బుధ రాహుల సంచారం కుంభక్షేత్రంలో,
శని సంచారం మీ నక్షత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధి విధానాల్లో ప్రతికూల మార్పులు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనుకోని పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. సానుకూల వార్తలు తగ్గుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళన ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తిలో కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. పరిస్థితుల్ని అవగాహన చేసుకోలేనటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. గృహ విషయాల్లో శ్రమ అధికమవుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. సానుకూల వార్తలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనం సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ, విముఖత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. సానుకూల వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చితి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ మానసిక ధైర్యంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలని విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. పదే సూచనల ద్వారా, పదే ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. నత్తనడక కార్యక్రమాలను అనుకూలంగా మలల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ నిలదొక్కగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు.
గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. స్పెక్యులేషన్ వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఆర్థిక పరంగా కూడా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు, అనుకున్నవి సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు ఉత్సాహపూరిత సంభాషణలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి, అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారికి ఇంపుని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు నివారింపబడతాయి. స్థిరత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, స్థిరాస్తి విషయాలు అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మిత్రులతోటి, స్నేహితులతోటి సఖ్యత కొనసాగుతుంది. నూతన పరిచయాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత శుభప్రదం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిష్టంభన ప్రతి పనిలోనూ ఉంటుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాల్ని చవిచూసేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆకస్మిక చిరాకులు మానసిక వేదనకి గురి చేస్తాయి. అనుకున్నటువంటి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి తారసపడతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు వృత్తిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి
ప్రతిష్టంభన తొలగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి తలంపులు ప్రారంభమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు, అయోమయ పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం మహిళలకు గృహపరంగా లభిస్తుంది. కార్యక్రమాలని ఏకాగ్రతతో పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధీటైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ప్రయోజనకర కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. పట్టుదల పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సాహస నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆర్థిక బలం, ఆరోగ్య బలం చేకూరుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన ద్వారా మాత్రమే సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిలో అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార పరంగా కూడా తగ్గుతాయి. పోటీ పెరుగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వ్యాపార పరంగా వ్యాపార రంగం వారు గ్రహించలేకపోతారు. తద్వారా ఆర్థిక విషయాల్లో అలజడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సూక్ష్మత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఏర్పడేటువంటి అనుకూలత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అంశాలు ఆసక్తికరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు నివారింపబడతాయి. తద్వారా ప్రయోజనకర కార్యక్రమాలు ప్రబలమవుతాయి, విజయాల్ని కలిగిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, క్లిష్ట సమస్యల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, జటిలమైనటువంటి కార్యకలాపాలు సునాయాసంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ, స్మరిస్తూ స్వస్తి.
నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర పరంగా నామకరణం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, నామకరణం ఏ తిథులు, ఏ వారాలు, ఏ నక్షత్రాలు ఉన్నప్పుడు చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే జన్మించిన శిశువుకు నామకరణం చేయాలంటే శిశువు జన్మించిన తర్వాత 11వ రోజు కానీ, 12వ రోజు కానీ, 16వ రోజు కానీ, 20వ రోజు కానీ, 22వ రోజు కానీ నామకరణం చేయాలి. ఈ రోజుల్లో నామకరణం చేసినప్పుడు తిథివార నక్షత్రాలతో సంబంధం ఉండదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో బేసి మాసాలలో కూడా శిశువుకు నామకరణం చేయటం అనేది జరుగుతుంది. నామకరణం చేసేటప్పుడు నామకరణంతో పాటుగా శిశువుని ఊయలలో వేస్తారు. దీన్ని డోలోత్సవం, డోలారోహణం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి నామకరణము, డోలారోహణము ఈ రెండింటినీ కలిపి బాలసారే లేదా బారసాల అనే పేరుతో జరుపుకోవాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అయితే చిన్నపిల్లలకు పేరు పెట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మగపిల్లలకు పేరు పెట్టేటప్పుడు సరి సంఖ్యలో ఉండే అక్షరాలు ఉండాలని, ఆడపిల్లలకు పేరు పెట్టేటప్పుడు బేసి సంఖ్యలో అక్షరాలు ఉండాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది. ఆ ప్రమాణ వాక్యం ఏంటంటే, ఆయుజాక్షరం కుమారస్య విషమాక్షరం కుమారీం నామచ భవతి. ఇది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ప్రమాణ వాక్యం. ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే, ఎప్పుడైనా మగపిల్లలకు పేరు పెట్టేటప్పుడు సరి సంఖ్యలో అక్షరాలు ఉండాలని, ఆడపిల్లలకు పేరు పెట్టేటప్పుడు బేసి సంఖ్యలో అక్షరాలు ఉండాలని ఈ ప్రమాణ వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఆడపిల్లలకు పేరు పెట్టేటప్పుడు నదుల పేర్లు కానీ, చెట్ల పేర్లు కానీ, లతల పేర్లు కానీ, అడవుల పేర్లు కానీ పెట్టరాదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే పేరు పెట్టినప్పుడు ఆడపిల్లకి చివరి అక్షరం లా రాకుండా చూసుకోవాలని కూడా ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అదేవిధంగా మగపిల్లలకు పేరు పెట్టేటప్పుడు దేవతల పేర్లు, మహర్షుల పేర్లు, వంశంలో బాగా కీర్తి ప్రతిష్టలు వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే వాళ్ళు జీవితంలో చాలా త్వరగా పైకి ఎదుగుతారని, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరతారని కూడా ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ పేరు పెట్టేటప్పుడు ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన వారాల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో పేరు పెడితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. తిథుల పరంగా విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు నామకరణానికి ప్రశస్తమైనవి. వారాల పరంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూలమైనవి. నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు చాలా అనుకూలమైనవి. అదేవిధంగా నక్షత్రాలలో హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, మూలా నక్షత్రం కూడా నామకరణానికి అనుకూలమైన నక్షత్రాలు. శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రాలు కూడా నామకరణానికి అనుకూలం. ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు కూడా నామకరణానికి అనుకూలమైన నక్షత్రాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి తిథుల పరంగా, వారాల పరంగా, నక్షత్రాల పరంగా ఇవి ఉన్నప్పుడు నామకరణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే శిశువుకి నామకరణం చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన ఇంకొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, గురుమౌఢ్యమి ఉన్నప్పుడు కానీ, శుక్రమౌఢ్యమి ఉన్నప్పుడు కానీ నామకరణం చెయ్యరాదు. అలాగే ఎప్పుడైతే నామకరణం చేస్తారో నామకరణం చేసే లగ్నానికి అష్టమ శుద్ధి ఉండాలి. అష్టమ శుద్ధి అంటే ఏ లగ్నంలో ఏ సమయంలో అయితే నామకరణం చేస్తున్నామో ఆ సమయం ఆ లగ్నానికి 8వ స్థానములో ఏ గ్రహము ఉండరాదు. దాన్ని అష్టమ శుద్ధి అనే పేరుతో పిలుస్తారు. నామకరణం చేసే ముహూర్త లగ్నానికి 12వ స్థానంలో వ్యయస్థానంలో కూడా గ్రహాలు ఉండకూడదు. ఈ నియమాలు చూసుకుంటూ నామకరణం చేసినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. నామకరణం ఎప్పుడైనా సరే పగలు మాత్రమే నిర్వహించాలి. రాత్రి సమయంలో నామకరణం చేయరాదు. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ముహూర్త విభాగంలో ఉన్నటువంటి ఈ నియమాలను అనుసరిస్తూ నామకరణం చేసినట్లయితే శిశువు జీవితంలో ఆ నామ ప్రభావం
ప్రభావం వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ప్రధానంగా ఎవరికైనా సరే 4 భాగాలుగా పేరు పెట్టాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మొదటి భాగంలో ఇంటి దేవీ దేవతలకు సంబంధించిన నామం ఉండాలి. రెండో భాగంలో ఆ మాసం అంటే శిశువు ఏ మాసంలో అయితే జన్మించారో ఆ మాసాధిపతికి సంబంధించిన నామము. మూడవ భాగంలో శిశువు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రానికి సంబంధించిన నామము. నాలుగో భాగంలో వ్యావహారిక నామము. ఇలా 4 భాగాలు కలిపి పేరు పెట్టడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి నామకరణం సందర్భంగా ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తూ మీ పిల్లలకు పేరు పెట్టుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సంకష్టహర చతుర్థి, గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పూజను నిర్వహించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.